రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండలోని మిర్యాలగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. అయితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో తల్లి కూతురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మృతురాలి భర్త సీతారాం రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అయితే ఆయన 2 రోజుల కిందట హైదరాబాద్కు వచ్చారు. ఆయన పేరు సీతారాం. అయితే సీతారాం 2 రోజుల కిందట హైదరాబాద్కు వచ్చారు. అయితే ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళగా ఇంట్లో రక్తపు మడుగుల మధ్య చిన్న కూతురు కనిపించింది. అయితే చిన్న కూతురు 7వ తరగతి చదువుతుంది. తన పేరు వేద సాయిశ్రీ. ఫ్యాన్కు ఉరివేసుకున్న భార్య ఆవిడ పేరు రాజశ్రీ. అయితే ఈ ఘటన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో తల్లి కూతురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే చనిపోయిన మహిళ భర్త సీతారాం రెడ్డి అతను 2 రోజుల కిందట హైదరాబాద్కి వెళ్ళాడు. అయితే తిరిగి ఇంటికి వచ్చి చూస్తే రక్తపు మడుగులో చిన్న కూతురు కనిపించింది. అయితే చిన్న కూతురు 7వ తరగతి చదువుతుంది. తన పేరు వేద సాయిశ్రీ. అయితే భార్య రాజేశ్వరి ఫ్యాన్కి ఉరి వేసుకున్నట్లు ఆయన గమనించాడు. అయితే చిన్న కూతురు మెడపైన కత్తితో గాయాలు కనిపించాయి. అలాగే తల్లే కూతురుని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇది హత్య లేకపోతే తల్లే కూతురుని చంపేసి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే భార్య ఎడమ చేతిపై కత్తి గాయాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ దారుణం అంటే ఒక మిస్టరీగా మారింది. వాళ్ళే చనిపోయారా లేక ఇంకెవరైనా చంపేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య అలానే వాళ్ళ చిన్న కూతురు చనిపోయారు. అంటే ఒక మిస్టీరియస్ వేలో చనిపోయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఏంటి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇది ఆత్మహత్యనా లేకుంటే ఎవరైనా చంపేశారా? రైట్, ఇప్పటికి కూడా అది ఇంకా మిస్టరీగానే ఉంది. తల్లి కూతుర్ల మృతి అనేది అనుమానాస్పదం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కానీ వారు ఈ ఘటన జరిగి కూడా 48 గంటలకు వస్తుంది. మొన్న నైటే జరిగినప్పటికీ కూడా ఈ విషయం పోలీసులకు కానీ ఎవరికి చుట్టుపక్కల వారికి తెలియనటువంటి పరిస్థితి. నిన్న రాత్రి సమయంలో భర్త హైదరాబాద్ నుంచి వచ్చి డోర్ తీసి చూడగా భార్య ఫ్యాన్ కు ఉరివేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చిన్న కూతురు గొంతు కోసుకొని అక్కడ పడున్నటువంటి పరిస్థితి. పెద్ద కూతురు చిన్న పాప పక్కన పడే గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తండ్రి సీతారాం రెడ్డి షాక్ కు గురి కావడం జరిగింది. పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. మొత్తం విషయానికి వస్తే వీరంతా కూడా పక్కనే ఉన్నటువంటి పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వారుగా గుర్తించడం జరిగింది. వారంతా కూడా బిజినెస్ నేపథ్యంలో, ఉద్యోగ నేపథ్యంలో సీతారాం రెడ్డి అగ్రోస్ కంపెనీలో జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు లోనే ఇల్లు అద్దెకు తీసుకొని కూడా నివాసం ఉంటున్నారు. ఇతనికి 2 కూతుళ్ళు, వేదశ్రీ, సాయిశ్రీ, 2 కూతుళ్ళు. చిన్న కూతురు 7th క్లాస్ చదువుతుంది, పెద్ద కూతురు 9th క్లాస్ చదువుతుంది. ఇతను ఒక పని నిమిత్తం కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చేసరికి ఇలాంటి దారుణమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పటికి కూడా ఇంకా అనుమానాస్పదంగానే మారింది. పోలీసులు కూడా మిస్టరీని తేల్చలేకపోతున్నారు. ఇంట్లో వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఒక్కసారిగా చూసి ఈ ఘటనను చూసి, ఎందుకంటే మొత్తం మీద ఆత్మహత్యకు పాల్పడినటువంటి రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరివేసుకున్నటువంటి సమయంలో ఆమె చేతి మణికట్టు కానీ అదేవిధంగా కాళ్ళు కానీ మొత్తం కోసినటువంటి గాయాలున్నాయి. అదేవిధంగా ఆ రూమ్ లో పక్కనే పడి ఉన్నటువంటి చిన్న పాప 7th క్లాస్ చదువుతున్నటువంటి పాపకు మాత్రం గొంతు కోసి ఉన్నటువంటి పరిస్థితి. గొంతు కోసినటువంటి పక్కనే మరొక పెద్ద కూతురు కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకు ఏం జరిగింది అనేది కూడా ఇంకా సస్పెన్స్ గా మారింది. అయితే ఈ ముగ్గురే, తల్లి అదేవిధంగా 2 కూతుర్లు ఇంట్లోనే ఉన్నారా, వీళ్ళ ముగ్గురితో పాటు మరొక వ్యక్తి ఎవరైనా ప్రమేయం ఉందా, ఇంట్లో ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ వేగవంతం జరిగింది. రాత్రినే రాజేశ్వరి అదేవిధంగా కూతురు మృతదేహాల్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మొత్తం మీద పోలీసులు ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆధారంగా చూసినట్లయితే మొన్న నైట్ 10 గంటల వరకు కూడా రాజేశ్వరి కొంతమంది వ్యక్తులతో కూడా ఫోన్ మాట్లాడినట్టు 10 గంటల వరకు కూడా ఫోన్ మాట్లాడినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత డిన్నర్ కూడా చేయడం జరిగింది.
ఆ తల్లి ఇద్దరు కూతురు కూడా డిన్నర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా మిస్టరీగా మారింది. ఒకవేళ రాజేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లయితే కూతుర్ని చంపాల్సినటువంటి అవసరం ఏంది? ఒకవేళ కూతుర్లకు మత్తుమంది ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడిందంటే చిన్న కూతురు మత్తుమంది కాదు, పూర్తిగా గొంతు కోసినటువంటి పరిస్థితి, అక్కడ రక్తం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పెద్ద కూతురు మాత్రం ఆ చిన్న పాప పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆమె 48 అవర్స్ గా అంతా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అదేవిధంగా ఈమె ఆత్మహత్య చేసుకున్నటువంటి రాజేశ్వరికి మొత్తం పూర్తిగా మణికట్టు పైన, అదేవిధంగా కాళ్ళ పైన కూడా కోసినటువంటి కత్తిపోట్లు వరి, అదేవిధంగా ఇంట్లో ఆ కత్తి ఏదైతే ఉందో వీరు ఆ గొంతు కోసినటువంటి కత్తి కూడా పూర్తిగా కిచెన్ లో పూర్తిగా వాష్ చేసి కడిగి కూడా అదే ప్లేస్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ కోసినటువంటి వ్యక్తి ఎవరు? తల్లి గొంతు కోసిందా, లేకపోతే తల్లితో పాటు వేరే వ్యక్తి ఆ స్పాట్ లోనే ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. భర్త సీతారాం రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం పోలీసులకు ఆధారంగా కూడా తమకు ఎలాంటి గొడవలు లేవు, పాత కక్షలు కూడా లేవని చెప్తున్నారు. ఆ సీతారాం రెడ్డిని కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం తాను హైదరాబాద్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి తనకు ఎలాంటి ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇంట్లోకి వచ్చి చూసేసరికి పెద్ద పాప అప్పుడే లేచింది, నిద్ర నుంచి లేచింది. ఏం జరిగిందని చెప్పినా కానీ తనకు పూర్తిగా మత్తులోనే ఉన్నాను, అసలు ఏం జరిగిందో తెలియదు డాడీ అని కూడా తండ్రితో చెప్పడం జరిగింది. అక్కడ చిన్న పాపను చూస్తే పూర్తిగా గొంతు కోసి కూడా చంపినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా భార్య రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరివేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో చాలా వరకు కేసులు కూడా చూసడం జరిగింది, కానీ ఇలాంటి కేసులు పోలీసులు కూడా ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ తల్లి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటే ఆ బిడ్డలిద్దరికి కూడా విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటుంది. కానీ ఆ విధంగా ఆత్మహత్యకు పాల్పడినా కానీ ఆ చిన్న పాప గొంతు కోసి ఉంది కాబట్టి ఇక్కడే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. మొత్తం హౌసింగ్ బోర్డు కాలనీలో నిత్యం ఇగా ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినా కానీ చుట్టుపక్కల వారికి కానీ పోలీసుల వారికి కానీ ఎలాంటి సమాచారం అందలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. 48 అవర్స్ అవుతుంది వాళ్ళు రూమ్ లో ఉండి, ఆ తల్లి ఉరి వేసుకుంది, ఆ కూతురు చనిపోయింది, ఇంకొక కూతురు గాఢ నిద్రలో ఉన్నా కానీ చుట్టుపక్కల వారికి కానీ పోలీసుల వారికి కానీ ఎవరికి సమాచారం లేదు. తీరా తండ్రి అక్కడికి వచ్చి చూసి డోర్ తీస్తే కనుక కూడా ఈ విషయం అర్థమైంది. పోలీసులు కూడా మొత్తం ఒక్కసారిగా ఏంటి అనుమానాస్పదం వ్యక్తమవుతున్నారు. ఆమె కాల్ రికార్డ్ ఆధారంగా కూడా మొత్తం కూడా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న నైట్ రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎవరు ఆ వ్యక్తి అని కూడా కోణంలో కూడా ఆ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఒకవేళ ఆమె చేతికి అదేవిధంగా కాళ్ళకి కూడా కత్తి గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అదేవిధంగా కూతురి గొంతుకోవడానికి కారణం ఏంటి, ఆ రూమ్ లో ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేసిందెవరు, ఆ రూమ్ లో ఇంకా ఎవరైనా మరొక వ్యక్తి ఉన్నారా, వివిధ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భర్త సీతారాం రెడ్డికి మాత్రం తనకు ఎలాంటి తెలియదు, ఎలాంటి మొత్తం కూడా తెలియదని చెప్తున్నారు. కానీ వీళ్ళు పూర్తిగా వెల్ సెటిల్ అనే చెప్పవచ్చు. ఇతను జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పక్క ఉన్నటువంటి జిల్లా మాచర్ల గుడివాడ ప్రాంతానికి చెందిన వారు మాచర్ల నుంచి కూడా ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు కూతుర్లను ఇక్కడే చదివించుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లు, ఆ పెద్ద కూతురు మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాప గొంతు కోసి ఎక్కడైతే పడి ఉందో దాని పక్కనే పడి ఉంది. కానీ 48 అవర్స్ వరకు కూడా పూర్తిగా తనకు ఏమి తెలియదు, నేనంతా కూడా గాఢ నిద్రలో ఉన్నానని చెప్తున్నది. తల్లిని చూస్తే ఆ పరిస్థితి, చెల్లిని చూస్తే ఈ పరిస్థితి. పెద్ద కూతురుకు ఏం జరిగిందో కూడా షాక్ గురైంది. మొత్తం ఇంకా పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ అనుమానాస్పద మృతిగానే ఇద్దరిని కూడా కేసు నమోదు చేసుకొని విచారణ అయితే వేగవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్. అయితే నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో తల్లి కూతురు అనుమానాస్పదలో చనిపోయి ఉన్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మృతురాలి భర్త సీతారాం రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీలో ఆయన ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నారు. ఆయన 2 రోజుల కిందట హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే ఆ ఇంట్లో రక్తపు మడుగులో చిన్న కూతురు కనిపించింది. అలానే తన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్లు కూడా ఆయన గుర్తించి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే సీతారాం రెడ్డికి పెద్ద కూతురు కూడా ఉన్నారు. తను కూడా అక్కడే పడుకొని ఉన్నట్లు కూడా ఆయన గమనించారు. అయితే పోలీసులు అడిగితే తెలీదు, నేను గాఢ నిద్రలో ఉన్నానని కూడా తాను సమాధానం చెప్పింది. అయితే ఈ మొత్తం ఇష్యూ అంటే వాళ్ళ బాడీ పైన కత్తి ఘాట్లు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైతే చిన్న కూతురు చనిపోయిందో ఆమె గొంతు కూడా ఇట్లా కత్తితో కోసినట్లు కూడా, అంటే మెడభాగం పైన గాయాలు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో మొత్తం మీద ఇది తల్లే తాను చిన్న కూతురుని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా మూడో వ్యక్తి ఇంటి లోపలికి వచ్చి వాళ్ళని చంపేశారా అనే కోణంలో, అంటే ఇది
కంప్లీట్గా మిస్టీరియస్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పోలీసులు అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు పోలీసులు ఏమన్నారు, ఈ కేసు గురించి ఉన్న అప్డేట్ ఏంటి, అసలు పోలీసులు ఏమన్నారు ఒకసారి విందాం. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక ఇంట్లో ఒక మహిళ అందాజానికి ఒక 35 ఇయర్స్ ఉంటాయి. ఆ మహిళ ఉరేసుకొని చనిపోయిందని, తర్వాత ఇంకొక పాప 12-13 ఏళ్ల పాప ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ అది చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి ఈ లోపలి గదిలో ఈ మహిళ ఉరేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తున్నది. మహిళ ఒంటి మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. బయట గదిలో ఆమె కూతురు అందాజా 12 ఏళ్ల పాప, ఆమె కూడా కొన్ని గాయాలతోటి మరణించడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను మా టౌన్ ఆఫీసరు వీళ్ళంతా కూడా ఎంక్వైరీలో ఉన్నాము. మాకు ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి, లోపట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇది ఆమె ఆత్మహత్య చేసుకోవటం జరిగిందా, లేదు ఇంకా ఏ కారణాల వల్ల ఇది జరిగిందా అనేది, బయట పాప ఎలా మరణించనే దాని మీద కూడా మేము డీప్ గా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. విత్ ఇన్ అవర్స్ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఇన్వెస్టిగేషన్ మేము చేయగలం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో తల్లి కూతురు అంటే ఒక మిస్టీరియస్ వేలో వాళ్ళు చనిపోయినట్లు కూడా గుర్తించారు. అయితే ఎవరైతే ఈ ఫ్యామిలీ ఉందో అంటే సీతారామరెడ్డి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఒక కంపెనీలో, అయితే ఆయన హైదరాబాద్ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 రోజుల కింద హైదరాబాద్ వెళ్ళి వచ్చి చూసేసరికి ఇంట్లో తన చిన్న కూతురు రక్తపు అంటే ఆమె పడిపోయిన ప్లేస్ అంతా ఫుల్గా బ్లడ్ ఉండి ఆయన గమనించాడు. అయితే మెడ భాగం దగ్గర అతని చిన్న కూతురికి గాయమైంది. అలానే లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్తో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాజేశ్వరి, ఆవిడ ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయినట్లు కూడా ఆయన గమనించారు. అయితే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. తన పెద్ద కూతురు కూడా అక్కడే వేరే చోట కింద అక్కడే పడుకొని ఉంది. తాను లేపి అడిగితే నాకు తెలియదు, నేను గాఢ నిద్రలో ఉన్నాను అని సమాధానం కూడా ఇచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన విధంగా చూస్తే ఇది కంప్లీట్గా ఒక మిస్టీరియస్ వే. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే భార్య రాజేశ్వరి ఉన్నారో ఆవిడ వంటిపైన కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. అలానే ఎవరైతే చిన్న పాప చనిపోయిందో తన మెడ భాగం పైన ఎవరో కత్తితో పొడిచినట్లు కూడా గాయాలు కనిపిస్తుందని కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే ఇది తల్లి తాను చిన్న కూతుర్ని చంపిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకుందా, లేదా ఇది ఎవరైనా వచ్చి హత్య చేశారా అనే కోణంలో అంటే రెండు చాలా మిస్టీరియస్గా మారాయి. ఎందుకంటే ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తన వంటిపైన గాయాలు ఎలా వచ్చాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఏదైతే వెపన్ యూజ్ చేశారో దాన్ని క్లీన్ చేశారు అనే సమాచారం కూడా వస్తుంది. సో మొత్తం మీద ఇది ఒక మిస్టీరియస్ వేలో ఈ కేసు అంతా నడుస్తుంది. దీన్ని టేకప్ చేశారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.